హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? నేను మీ శిరీష. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు సిరి వెంకట్ యో హిట్ ఫోర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న వీడియో తీసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఒక స్మాల్ టిప్స్ 10 టిప్స్ చెప్పబోతున్నాను. ఈ సింపుల్ అండ్ ఈజీ టిప్స్. నాకు తెలిసిన 10 టిప్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అఫ్కోర్స్ మీకు కూడా తెలిసే ఉండొచ్చు, అయినా నాకు తెలిసినవి కొన్ని ఎవరు తెలియని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అందుకోసం ఈ సింపుల్ అండ్ ఈజీ టిప్స్, ఓన్లీ 10 టిప్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను మర్చిపోతానని ఒక చిన్న పేపర్లో కూడా ఈ 10 టిప్స్ రాసుకున్నాను ఫ్రెండ్స్. కనిపిస్తున్నాయా మీకు? ఏం లేదు ఫ్రెండ్స్, డైలీ టిప్ నెంబర్ 1. ఇవి మన హెల్త్కి ప్లస్ హెయిర్కి యూజ్ అయ్యే చిన్న చిన్న స్మాల్ టిప్స్. ఫస్ట్ టిప్ నెంబర్ 1, డైలీ మనం వాటర్ ఎక్కువ తీసుకోండి ఫ్రెండ్స్. ప్లెంటీ ఆఫ్ వాటర్. డైలీ పరగడుపున నీళ్ళు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది, అలాగే స్కిన్కి మంచిది, హెయిర్కి కూడా మంచిది. ఒక్క వాటర్ మూలంగా 3 యూజెస్ ఉన్నాయి చూసారా. వాటర్ మంచిగా తీసుకోండి డైలీ. ఇంకా పరగడుపున ఎక్కువ వాటర్ తీసుకుంటే అది డైరెక్ట్ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. బ్లడ్లోకి వెళ్తుంది కాబట్టి మనకి బాగుంటుంది. పరగడుపున వాటర్ ఎక్కువగా తాగితే డైరెక్ట్ వెంటనే ఫాస్ట్గా బ్లడ్లోకి వెళ్తుంది. తిన్న తర్వాత కన్నా పరగడుపున ఎక్కువ వాటర్ తీసుకోండి. తిన్న తర్వాత కూడా వెంటనే తాగకుండా ఒక ½ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి అప్పుడు కొంచెం వాటర్ తాగండి. మెయిన్లీ పరగడుపున వాటర్ తీసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ టిప్ అయిపోయింది కదా. టిప్ నెంబర్ 2. టిప్ నెంబర్ 2, బాదం పప్పు మనం నైట్ నానబెట్టుకుని నైట్ ఎర్లీ మార్నింగ్ పరగడుపున తీసుకుంటే చాలా మంచిది. పరగడుపున తీసుకోవడానికి పొద్దున్నే ఆఫీసెస్కి వెళ్ళటం అలా ఏమైనా టైం దొరకకపోతే తిన్న తర్వాత అయినా తీసుకోవచ్చు. పరగడుపున తీసుకుంటే ఒక బెనిఫిట్స్, తిన్న తర్వాత వేరే బెనిఫిట్స్ కూడా ఉంటాయి. బాదం పప్పు మంచి హెల్త్కి చాలా మంచిది, అలాగే హార్ట్కి చాలా మంచిది చేస్తుందంటారు. హార్ట్ పేషెంట్స్కి ఎక్కువగా మంచిగా పరగడుపున తీసుకుంటే చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే బాదం పప్పులు డైలీ మనం తినాలంటే అది కొంచెం కాస్ట్ ఎక్స్పెన్సివ్ అనుకుంటే, మనకి దగ్గర లేదు అనుకుంటే మన ఇంట్లో దొరికే పల్లీలు, వేరుశనగ పప్పులు ఉంటాయి కదా, అట్లీస్ట్ అవన్నా నానబెట్టుకుని తినండి. వాటిల్లో కూడా మంచి విటమిన్స్ ఉంటాయి. మంచిగా తీసుకుంటే అవి కూడా డైలీ తీసుకుంటే చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 3. టిప్ నెంబర్ 2 అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు థర్డ్ టిప్, మెంతులు మనకి హెయిర్కి మంచిది, స్కిన్కి మంచిది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మెంతుల్ని మామూలుగా నైట్ నానబెట్టుకుని ఆ వాటర్ మెంతులతో సహా వాటర్ తీసుకుంటే, మామూలుగా డయాబెటిక్ కొత్తగా షుగర్ ఎంటర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్లో ఈ మెంతులు వాటర్ డైలీ తీసుకోవటం మూలంగా పరగడుపున షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఓన్లీ వాళ్ళకే కాదు, ఓన్లీ డయాబెటిక్ వాళ్ళకే కాదు, నార్మల్గా మనకు కూడా డైలీ మనం పరగడుపున మెంతులు తీసుకున్న హెల్త్కి చాలా మంచిది అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది. మీకు ట్రై చేయండి, మీకు వీలుంటే తీసుకోండి, గుర్తున్నప్పుడు ఎప్పుడైనా తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. స్కిన్కి, హెయిర్కి, హెల్త్కి మూడిటికి మెంతులు చాలా మంచిది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా టిప్ నెంబర్ 4. 3 టిప్స్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 4. ఇంకా టిప్ నెంబర్ 4 ఏంటంటే కరివేపాకు హెయిర్కి చాలా మంచిది, కంటి చూపుకి కూడా చాలా మంచిది కదా ఫ్రెండ్స్. మనం కర్రీస్లో తింటూనే ఉంటాం. అలా కాకుండా పరగడుపున లేదా టిఫిన్ తిన్నాకైనా పరగడుపున తీసుకుంటే ఎక్కువగా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే డైరెక్ట్ అవి బ్లడ్లోకి వెళ్ళిపోతాయి పరగడుపున ఏం తీసుకున్నా. సో ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. పరగడుపున వీలుంటే పరగడుపున తీసుకోండి, లేదంటే తిన్న తర్వాత అయినా తీసుకోవచ్చు. పరగడుపున కరివేపాకు ఉంటుంది కదా, అది పచ్చిదే నమలండి ఫ్రెండ్స్. పచ్చిదే తీసుకోవటం మూలంగా మంచిగా బెనిఫిట్స్ అన్నీ ఇంకా మంచిగా అందుతాయి. మనం కర్రీస్లో ఉడికించి వేపటం మూలంగా కన్నా డైరెక్ట్ పచ్చివి తీసుకోవటం, డైరెక్ట్ పచ్చి కరివేపాకు తీసుకోవటం మూలంగా మంచి బెనిఫిట్స్ అందుతాయి. అవి కళ్ళకి చాలా మంచిది, హెయిర్కి చాలా మంచిది. పచ్చిదే తినలేం కదా, తినలేకపోతే ఏదైనా ఒక టిఫిన్లో లేకపోతే చిన్న అన్నం ముద్దలో కలుపుకుని తినేసేయండి. ఇది మంచి టిప్ ఫ్రెండ్స్. హెల్త్కి, హెయిర్కి అండ్ స్కిన్కి అన్నిటికి, కళ్ళకి మంచిది. తినగలిగితే అలా తినండి, లేదు
లేకుంటే కర్రీస్లో తినండి, ఎలా తింటే చాలా మంచిది డైరెక్ట్గా అని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు 4 టిప్స్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇంకా టిప్ నెంబర్ 5, ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో లెమన్, కొద్దిగా లెమన్, హాఫ్ చెక్క కూడా అవసరం పడదు, కొద్దిగా లెమన్ అండ్ 1 స్పూన్ హనీ వేసుకుని పరిగడుపున తీసుకోండి. పరిగడుపున తీసుకుంటే వైటమిన్ సి మంచిగా మనకు అందుతుంది, డైరెక్ట్ అది బ్లడ్లోకి వెళ్తుంది, హెల్త్కి చాలా మంచిది. లెమన్ కూడా వైటమిన్ సి ఉంటుంది కదా లెమన్లో, ఇంకా హనీ కూడా హెల్త్కి చాలా మంచిది. గోరువెచ్చని నీళ్ళు ఈ 2 మిక్స్ చేసి తాగండి, చాలా బాగుంటుంది, వైటమిన్ సి పుష్కలంగా అందుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? 5 టిప్స్ అయినాయా ఫ్రెండ్స్? ఇంకా 5 టిప్స్ అయినాయి. సిక్స్త్ టిప్ ఏంటంటే, ఇంకా 6th టిప్ ఇందులో కొన్ని రాశాను కానీ ఆ ఆర్డర్లో చెప్పట్లేదు, నాకు గుర్తొచ్చినవి చెప్తున్నాను, అందుకని ఇది చెప్పాలా లేదా అని చూస్తున్నాను. 6th టిప్ ఏంటంటే, అదే లెమన్ గోరువెచ్చని నీళ్ళల్లో నీళ్ళు స్టవ్ మీద పెట్టి, 6th టిప్, స్టవ్ మీద వాటర్ పెట్టి చిన్న అల్లం ముక్కేసి బాగా మరలించి ఆ వాటర్లో కొద్దిగా లెమన్ దాల్చిన చెక్క కూడా వేసి మరలించి ఆ వాటర్లో లెమన్ కూడా వేసి డైలీ మార్నింగ్ ఈవినింగ్ తాగితే వెయిట్ లాస్ డ్రింక్ ఫ్రెండ్స్. ఇది వెయిట్ లాస్ అవుతుంది. పరగడుపున తీసుకోండి, బిఫోర్ ఫుడ్ మార్నింగ్ పరగడుపున, ఈవినింగ్ కూడా పరగడుపున తీసుకుంటే డైలీ ఇలా 1 మంత్ అలా చేస్తూ ఉంటే మీకు వెయిట్ లాస్ కూడా అవుతుంది. అలాగే డైట్ కూడా కంట్రోల్ చేయాలి. అది తాగి డైట్ ఎక్కువ తీసుకుంటే ఏం యూజ్ ఉండదు. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మంచిగా ఇలా ఫాలో అవుతూ డైట్ కూడా ఫాలో అవ్వండి. ఓకేనా ప్లీజ్? ఫ్రూట్స్ తీసుకోండి, మంచిగా హెల్త్కి చాలా మంచిది. ఈ టిప్ మీకు మళ్ళీ ఒకసారి చెప్పనా, సరిగా చెప్పినట్లేను. ఒక గ్లాస్ వాటర్లో అందులో చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క వేసి మంచిగా మరలించిన తర్వాత వడకట్టి గ్లాసులో పోసి దానిలో ఒక చిన్న లెమన్ కూడా పిండి హనీ కూడా వేసుకుని డైలీ పెరగడుపున మార్నింగ్ ఈవినింగ్ తాగితే వెయిట్ లాస్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకటి, గొంతు నొప్పిగా అనిపిస్తే మార్నింగ్ గోరువెచ్చని పాలు ఉంటాయి కదా, ఆ పాలలో కొద్దిగా పసుపు మిరియాలు దంచి వేసుకుని తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? 7 టిప్స్ అయిపోయినాయి కదా. టిప్ నెంబర్ 8 ఏంటంటే, తులసి ఆకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, తులసి ఆకుల్ని మంచిగా స్టవ్ మీద ఒక గ్లాస్ వాటర్ పెట్టి మరలించుకుని తులసి ఆకుల్లో కొద్దిగా పసుపు చిన్న అల్లం ముక్క కూడా వేసి మరలించి తాగితే దగ్గు, కఫం లాంటివి స్టార్టింగ్లోనే తాగాలి ఫ్రెండ్స్. అది ఎక్కువైన తర్వాత తాగితే అంత యూజ్ అనిపించదు. మనకి స్టార్టింగ్గా గొంతు నొప్పి, దగ్గుగా అనిపిస్తే తులసి ఆకుల నీళ్లు మరలించుకుని అందులో కొద్దిగా పసుపు, యాంటీసెప్టిక్ కాబట్టి పసుపు కూడా తాగితే మంచిదే కదా. పసుపు చిన్న అల్లం ముక్క వేసుకుని మరలించి తాగితే ఒక 2 డేస్ 1 డేలోనే మనకి స్టార్టింగ్ స్టేజ్లో వెంటనే రిజల్ట్ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అవి ఒక 2-3 డేస్ తాగుతుంటే మనకు మంచిగా తగ్గినట్లుగా, కఫం కూడా తగ్గినట్లుగా అనిపిస్తుంది. ఇది నాకు పర్సనల్గా కూడా చేశాను ఫ్రెండ్స్, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీరు కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? 8 టిప్స్ అయినాయి కదా, 7 అయినాయి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 8, ఒక స్పూన్ శనగపిండి, హాఫ్ స్పూన్ బియ్యపిండి. ఓకేనా ఫ్రెండ్స్? స్పూన్ శనగపిండి, బియ్యపిండి, కొద్దిగా చిటికెడు పసుపు, అందులో కొంచెం రోజ్ వాటర్ అండ్ కొద్దిగా పచ్చిపాలు పోసుకొని మనం ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకుంటే అది మంచిగా, శనగపిండి ఫేస్కి చాలా మంచిది, అలాగే బియ్యపిండి స్క్రబ్ లాగా ఉంటుంది, రోజ్ వాటర్ కూడా ఫేస్కి చాలా మంచిది, అలాగే పసుపు మన స్కిన్కి మంచిది, హెల్త్కి మంచిది. పసుపు అవన్నీ కలిపి జస్ట్ పాలు కూడా చాలా మంచిది స్కిన్కి. అవి పెట్టుకుని ప్యాక్ లాగా పెట్టుకుని అది డ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక 10-15 మినిట్స్లో వాష్ చేసేసుకోండి. సోప్ ఏం అప్లై చేయొద్దు. అప్పుడు చేస్తూ ఉంటే స్కిన్ మంచిగా బాగుంటుంది, బ్రైట్గా ఉంటుంది. ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే చేయండి. ఫ్యూచర్లో కొన్ని డేస్ తర్వాత మనం ఫాలో చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్?
8 టిప్స్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. నైన్త్ టిప్ అందరికీ తెలిసిందిలేండి, దాంతో కలిపి ఇంకా వేరేది కూడా చెప్తాను. డైలీ బాయిల్డ్ ఎగ్ తీసుకోవటం వల్ల మనకి చాలా మంచిది. అందులో ప్రోటీన్ ఉంటుంది కదా, తినగలిగిన వాళ్ళు మీ దగ్గర ఉంటే డైలీ ఒక 1 ఎగ్ తీసుకోండి, హెయిర్కి మంచిది. ఇందులో మంచి రిచ్ ప్రోటీన్ ఉంటుంది. ఇంకా దాంతోపాటు అది చిన్న టిప్పే కాబట్టి వేరేది కూడా చెప్తున్నాను. మందార ఆకులు, పువ్వులు, కొంచెం అలోవెరా, ఈ 3 టిప్ నెంబర్ 9 మిక్సీ పట్టి అది కొంచెం లూజ్గా ఉంటే కొద్దిగా మెంతి పౌడర్ దానిలో యాడ్ చేసి మనం కొంచెంసేపు అది సెట్ అయిన తర్వాత హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉంటే హెయిర్ కూడా ఓడుకుని తగ్గుతుంది, సిల్కీగా షైనీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పే ఫ్రెండ్స్ టిప్స్ వింటున్నారా ఫ్రెండ్స్? చిన్న టిప్సే, కాకపోతే మీకు తెలియని వాళ్ళు ఉంటే తెలుస్తుందని షేర్ చేస్తున్నాను. చాలామందికి తెలిసే ఉండొచ్చు. అలాగే కుంకుడుకాయ రసంలో టిప్ నెంబర్ 10 లాస్ట్ టిప్కి వచ్చేసాము. కుంకుడుకాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలా హెయిర్కి ప్యాక్ లాగా పెట్టుకోకపోయినా కుంకుడుకాయలు దంచుకుని కుంకుడుకాయలు పెట్టుకుంటే అందులో కొంచెం అది వేడి చేసుకుంటాం కదా, కుంకుడుకాయ రసము త్వరగా బాయిల్ అయితే మంచిగా అది రసం మంచిగా దిగుతుంది. దానిలో మందార ఆకులు, పువ్వులు వేసుకుని, కరివేపాకు కూడా ఉంటే వేసుకుని మరలించుకుని కొంచెం సేపు ఆ రసాన్ని గట్టిగా పిండి ఆ పిప్పి పడేసేసి మంచిగా హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్కి చాలా మంచిది ఫ్రెండ్స్. చిన్న టిప్సే ఫాలో అయితే మంచిగా ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు చూడండి, జస్ట్ తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? 10 టిప్స్ అయిపోయినాయి. ఇంకా 10 టిప్స్ అయిపోయినా కానీ నేను ఏయో చిన్నవి తెలిసినవి కూడా షేర్ చేస్తున్నాను. నేను రాసుకున్నవి అయిపోయినాయా లేదా అని చూసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, లాస్ట్ టిప్ ఏం లేదు ఫ్రెండ్స్. లాస్ట్ టిప్ ఏం లేదు, జస్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్, గోరింటాకు పెట్టుకున్నాను. గోరింటాకు చిన్న టిప్పే, ఇది కూడా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. గోరింటాకు మన బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది ఫ్రెండ్స్. గోరింటాకు చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, మంచిగా పెట్టుకున్నాను. నాకు ఆడపిల్లలంటే ఎవరికైనా ఇష్టమే ఉంటుందండి మ్యాక్సిమం. నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం. ఎవరికైనా ఇష్టమే ఉంటుంది కూడా. ఇంకా ఇది అందానికి అందం ఇస్తుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. మంచిగా బాడీలో ఉన్న వేడిని అంతా కంట్రోల్ చేస్తుంది. మీ దగ్గర గోరింటాకు చెట్టు ఉంటే దయచేసి అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉండండి. చేతులకి అందంగానూ ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ 10 టిప్స్ మీకు నచ్చితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాగుందా ఫ్రెండ్స్ నా గోరింటాకు? అవాయిడ్ కోన్స్ అంటే మనకి ఎప్పుడు గోరింటాకు దొరకదు, సో మనం కోన్స్ పెట్టుకుంటాం. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో అవసరం పడినప్పుడు పెట్టుకోండి. ఎక్కువగా రెగ్యులర్గా కోన్స్ ఏం యూస్ చేయకండి. గోరింటాకు మాత్రం ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు, హెల్త్కి కూడా చాలా మంచిది. కోన్స్ తగ్గించండి, గోరింటాకు పెంచండి. దొరకనప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు, లేనప్పుడు మనం కోని యూస్ చేస్తాంలేండి. ప్రతిసారి దొరకదు కదా, ఇంకా సిటీస్లో, టౌన్స్లో ఉన్న వాళ్ళకి ఇంకా దొరకదు. సో ఊర్లో ఉన్న వాళ్ళకి దొరికితే మాత్రం కంపల్సరీ గోరింటాకు యూస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, టాటా. ఈ 10 టిప్స్ పేపర్లో రాసుకున్నాను, గుర్తే ఉంటాయి, బై మిస్టేక్ మర్చిపోతానేమో అని జస్ట్ అట్లా రాసుకున్నాను. స్మాల్ టిప్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చాయా? నచ్చితే ఒక లైక్ చేసేసుకోండి, షేర్ చేయండి.